ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రతిదినం ప్రభుతో అనుదిన ఆత్మీయ ఆహారం. జూలై 3. నేటి లేఖన పట్టణం మత్తయి సువార్త 2వ అధ్యాయము 7 నుంచి 23 వచనాలు. నేటి ధ్యాన లేఖనం మత్తయి సువార్త 2వ అధ్యాయము 21 నుండి 23 వచనాలు. అప్పుడు యోసేపు స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్ళి నజరేతను ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరునట్లు ఈలాగు జరిగెను. వ్యాఖ్యానాంశం నజరేయుడు. వ్యాఖ్యానం. కీర్తన గ్రంథం 72వ కీర్తన 10వ వచనంలో ముందుగా ప్రవచింపబడినట్లుగా సుదీర్ఘ ప్రయాణం తర్వాత జ్ఞానులు ఆ నక్షత్రమును అనుసరించి శిశువు ఉన్న చోటికి వచ్చారు. అది ఎంతో ఆనందకరమైన సందర్భం. వారు ఆయనను కలుసుకొని ఆయనను పూజించి కానుకలు సమర్పించి మరి ఒక మార్గమున తిరిగి వెళ్ళారు. రక్షకుని యొద్దకు వచ్చే ప్రతి ఒక్కరి వృత్తాంతం ఇది కాదా? ఆ శిశువును చంపాలనే హేరోదు ఉద్దేశాలు పటాపంచలు చేయబడ్డాయి. అంతేగాక అంతిమంగా సాతానును జయించువాడైన క్రీస్తు ఈ లోకానికి రాబోచున్నాడని తెలిసినప్పటి నుండి సాతానుడు ఆయనను నశింపజేయాలని కోరుకున్నాడు గాని వాని పన్నాగాలు కూడా చెదరగొట్టబడ్డాయి. ఇట్టి నేరపూరిత ప్రణాళికల నుండి ఆ శిశువును కాపాడాలని దేవుడు ఆజ్ఞాపించగా వారు ఐగుప్తుకు ప్రయాణమయ్యారు. పూర్వకాలములో తన ప్రజలు వెళ్ళిన మార్గాన్ని అనుసరించి ఆయన ఐగుప్తుకు ప్రయాణమవ్వటం ఆయన కృపకు తార్కాణమే. మొదటి అధ్యాయములో ఆ శిశువుకు 2 పేర్లు ఇవ్వబడ్డాయి. మొదటిగా యేసు అనగా రక్షకుడైన దేవుడు అని అర్థం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం చదవండి. ఈ పేరు ప్రతి విశ్వాసి హృదయానికి ఎంతో విలువైనది. ఆ తరువాత ఇమ్మానుయేలు అనే పేరు మత్తయి సువార్త 1వ అధ్యాయము 23వ వచనంలో చదువుతాం. దానికి దేవుడు మనకు తోడు అని అర్థం. వీటితో పాటుగా ఇప్పుడు నజరేయుడు లేక నాజీరు అనే పేరు మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనంలో చదువుతాం. ఈ పేరుకు 3 అంతల అర్థం ఉన్నది. అదేమనగా ప్రభు అయిన యేసు సంఖ్యాకాండం 6వ అధ్యాయంలో చెప్పబడిన ప్రకారం నైతికంగా దేవుని కొరకు ప్రత్యేకించబడినవాడు లేక ప్రతిష్ఠింపబడినవాడు. ఆయన దావీదు తండ్రి అయిన యెషయి అను మొద్దు నుండి పుట్టిన క్రొత్త చిగురు. ఆయన ఫలించువాడు. దీని గురించి యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం మీద ప్రతిదినం ప్రభుతో వ్యాఖ్యానంలో అనగా మే నెల 7వ తారీఖు ధ్యానం చదివితే ఇంకా మరికొన్ని విషయాలు తెలుస్తాయి. చివరిగా ఆయన 30 సంవత్సరాలు తృణీకరించబడిన నజరేతు పట్టణంలో మరుగున ఉన్న పౌరుడుగా ఉన్నాడు అని యోహాను సువార్త 1వ అధ్యాయము 46వ వచనం చదివితే మనకు అర్థమవుతుంది. సహోదరుడు జాన్ కోక్లన్ శుభములతో వందనాలు. ఈ సందేశాలకు సంబంధించి కానీ బైబిల్కు సంబంధించి కానీ మీకేమైనా ప్రశ్నలు ఉంటే ఈ క్రింది నంబరుకు వాట్సాప్ ద్వారా పంపించండి. మీ ఆత్మీయ క్షేమాభివృద్ధి కోసం అనుభవజ్ఞుల ద్వారా జవాబులు అందించబడతాయి.